అదే అదే చూడలేదు చూస్తే వాళ్ళు వదులుతామా వాళ్ళంటే నాకు చూసి ఒకరు వచ్చిందని తెలిసింది కానీ అలానే ఒకరు వచ్చినామని మాకు యాక్చువల్లీ మేము పొద్దుగాల మార్నింగ్ వచ్చింది 8 o'clock. నేను ఇంట్లోకి నేను బయటికి వెళ్ళాను 8:30 అరౌండ్. మేము ముగ్గురం ఉన్నాం, నేను మా 2 brothers ఉన్నాము. బ్రేక్ఫాస్ట్ చేసినాం. ఇక నేను 9 o'clock అట్లా వెళ్ళిపోయినాను, ఆఫీస్కి వెళ్ళిపోయినాను. డైలీ మేము ఇంక ఇంతే 9 o'clock వెళ్తాము. మా 2వ బ్రదర్ కూడా 10 o'clock వెళ్ళిండు. దాని తర్వాత సడన్గా కాల్ వచ్చింది, సంథింగ్ ఇన్సిడెంట్ అయిందని చెప్పి. ఇక కాల్ రాగానే డైరెక్ట్ మేము గాంధీకే వెళ్ళాము. యాక్చువల్లీ ఇంత మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అవ్వడం అనేది ఇంకా ఇంత సిటీలో అది ఏందో మరి ఇంకా అంటే ఇంత పొద్దుగాల ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 10:30 అసలు ఇంకా ఇంత సిటీ ఇది నార్మల్ విలేజ్ కాదు, ఏం కాదు, ఇంకా పాపులేషన్ ఉన్న సిటీ. ఇంత మా అన్న వచ్చేసి కాంట్రాక్ట్లు చేస్తాడు, ఇప్పుడు మన మూలాలి కాంట్రాక్ట్లా చేస్తాడు. ఇక ఇప్పుడు కొంచెం తక్కువ వెళ్తాను, మొన్న వెళ్తుండే ఇప్పుడు తక్కువ అయిపోయింది వెళ్ళడం. ఇక ఏమున్నా కూడా ఇంటికైనా చూసుకుంటుండు. వాళ్ళు ఎవరు, ఎందుకు వచ్చారు, వాళ్ళు ఎవరు మాకు తెలియదు, ఐడెంటిటీ లేదు అసలు. వాళ్ళు అసలు ఇక్కడ వాళ్ళు కాదు, ఈ ఏరియా వాళ్ళు అయితే అసలే కాదు. వాళ్ళు అరౌండ్ 9 సీసీ కెమెరా ప్రకారం చెక్ చేస్తే 9 o'clock నుండి ఇక్కడనే సరౌండింగ్లోనే ఉన్నారు. 9 o'clock అరౌండింగ్ మన గల్లీ బయట ఇటు. సో మనకి 2 దారులు ఉన్నాయి లోపలికి రానికే. సో వేరేగా ఉన్నాయి కానీ అది ఎవరికి తెలియదు. సో వాళ్ళు చెక్ చేసిరు ప్రీ ప్లాన్డ్గా, ఎవరు లేరు అన్న టైంకి ఒక ఆయన ఇన్ఫర్మేషన్ ఇస్తే 4 ఇంకకైనా వచ్చి అటాక్ చేసి వెళ్ళిపోయారు వాళ్ళు. మీ అన్నయ్య ఏమని చెప్పాడా మరి ఏం జరిగింది? మా అన్న అన్కాన్షియస్లో ఉన్నాడు, మా మదర్ కూడా అన్కాన్షియస్లో ఉంది. వాళ్ళు మా అన్న కొంచెం క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు, సర్జరీ అవుతుంది, ఆయన ఛాన్స్ కొంచెం తక్కువ ఇచ్చారు. మా మదర్ అయితే కొంచెం బెటర్ ఉంది, ఆమెకు కూడా సర్జరీ జరుగుతుంది. ఇప్పుడు మా ఇంట్లో మా నాయనమ్మ పేషెంట్ ఇప్పుడు ఒక్కతే ఉంది ఇంట్లో. టోటల్గా అరౌండ్ అంటే మాకు కూడా ఇక్కడ తెలియదు, ఎవరు కూడా లేరు ఇక్కడ. కెమెరా పరంగా చూస్తే 2 members అయితే అబ్జర్వేషన్లు ఉన్నారు, అరౌండ్ మొత్తం అబ్జర్వ్ చేస్తారు. 4 members అయితే అటాక్ అయితే వచ్చారు, అది క్లియర్గా కనిపిస్తుంది. అటాక్ చేసినాక వాళ్ళకి మళ్ళీ వాళ్ళు అంత డేర్గా వెళ్ళారు, వాళ్ళకి ఏ మాస్క్ లేదు, వాళ్ళు ఏం కూడా కవర్ చేసుకోలేదు, అంత డేర్గా వెళ్ళారు. మళ్ళీ అది ఏం రీజనో తెలియదు అసలు. అనుమానం అంటే ఇక మాకు ఈ ఏరియా పరంగా మేము ఇక్కడనే పుట్టి పెరిగినాం కాబట్టి ఇక్కడైతే మాకు ఏం లేదు. ఉంటే గింటే మళ్ళీ ఆయన వర్క్ చేసే దగ్గరనే ఉండాలా, ఇంకా అది కాక ఆయనకు ప్రపంచం వేరే ప్రపంచం తెలియదు, ఇల్లు వరకే. లేదు, మ్యారీడ్ కాదు, అన్మ్యారీడ్. మేము ముగ్గురులా నేను ఒక్కనే మ్యారీడ్, వాళ్ళిద్దరు అన్మ్యారీడ్. ఇంకా